హాయ్ అండి. ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన స్వీట్ రెసిపీ అయితే చేయబోతున్నాము. చాలా హెల్దీ అలాగే చాలా టేస్టీ రెసిపీ అండి. ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే పిల్లలు స్వీట్ కావాలని అడిగినప్పుడు 2 నిమిషాల్లో ఈ విధంగా చేసి పెట్టేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది. వెతికే పని లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఈ రెసిపీని అయితే చేసేవచ్చండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే చాలా టేస్టీగా ఈ రెసిపీని సింపుల్గా చేసేయచ్చు. 2 నిమిషాల్లో అయితే అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ కోసం ముందుగా బ్లడ్ సెల్స్ని అయితే తీసుకుంటున్నాము. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకుంటున్నాము. కాజు అలాగే కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ ఏముంటాయో అవన్నీ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బ్రెడ్స్ అన్నిటిని అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కాల్చుకున్న తర్వాత ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని బటర్ వేసుకోవాలి. బటర్ హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఫ్రై చేసుకొని తీసి పక్కన అయితే పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నిటిని తీసి అయితే పక్కన పెట్టుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అయితే తీసుకోవాలి. అలాగే ఇదే ప్యాన్లోని బెల్లం తీసుకోవాలి. పంచదార యూజ్ చేయడం లేదండి. హెల్త్ పరంగా బెల్లమే మంచిది కాబట్టి బెల్లం అయితే తీసుకొని దానిలో గ్లాస్ వాటర్ అయితే వేసి బెల్లం అంతా కరిగేటట్టు చూసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా బెల్లం అంతా బాగా కరిగి మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్లడ్ స్లైస్ అయితే ఉన్నాయి కదా, ఆ బ్లడ్ స్లైస్ని ఇందులో అయితే ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఆ వాటర్లోని ఈ బ్లడ్ స్లైస్ అనేవి మునిగిపోయి ఈ విధంగా అయితే తయారవుతుంది. నెక్స్ట్ ఈ విధంగా దగ్గరగా చిక్కబడుతుంది. ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా ఫ్రై చేస్తూ ఉండగా గీ అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే పైన వేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఫైనల్గా బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది. చూడండి, చూస్తుంటేనే నూరూరుతుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.